కనీసం మీలో కొంతమంది అయినా చైతన్యం పొందుతారు. కొంతమంది అయినా సంపాదన, డబ్బు, భోగాలు, లోకం, లోకాశలు, లోక సంబంధమైన విషయాలు అనే పిచ్చిని వదిలేసుకొని కనీసం కొంతైనా దేవుని వైపు తిరిగి దేవుని కోసం ఇంతమందిలో కొంతమంది అయినా ఫలిస్తే దేవుని రాజ్యం విస్తరిస్తుంది. నా ప్రియమైన బిడ్డలారా, ఫైనల్గా చెప్తున్నా, నేను ఉన్నా ఊడినా మీలో ప్రతి ఒక్కడు ఒక అగ్ని కెరటం కావాలి. ప్రతి ఒక్కడు ఒక యోధుడు కావాలి. ప్రతి ఒక్కడు యేసయ్య చేతిలో ఒక దివిటి కావాలి. ప్రతి ఒక్కడు యేసయ్య ఒడిశాలలో గొలియాతుల్ని కూల్చే రాయి 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 నున్నని రాయి కావాలి. రోషం తెచ్చుకుందాం, జీవితాన్ని దిద్దుకుందాం, ప్రభు కోసం నిలబడదాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ